మహనీయుల ఆశయాలను సాధిద్దాం మహనీయుల ఆశయాలను బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమ వేదిక విజ్ఞప్తి. దయచేసి తెలంగాణ ఉద్యమకారులను గత ప్రభుత్వం ఆదుకోలేదన్న వాస్తవం సత్యం ప్రజల్లో ఉన్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమ వేదిక తరపున పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా రేపు జరగబోయే 22 నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కనుక మేము ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. సార్, తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటిది విధానాన్ని ఇప్పుడైనా అమలు చేయండి అని ఒకసారి విజ్ఞప్తి చేస్తాము. అమలు చేసి ఉద్యమకారులను ఆదుకోవాలి, అది చరిత్రలో నిలుస్తుంది అని చెప్పి తెలంగాణ ఉద్యమ వేదిక విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఉద్యమకారులు అయినటువంటి తెలంగాణ ఉద్యమకారులు అయినటువంటి టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర నాయకులు కొనసాగుతున్న గోవిందరెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ, మరి ఆర్టీసీ ఉద్యమ నాయకుడు గతం నుండి కూడా, అదేవిధంగా మా శ్రీనివాస్ నాయక్ తాను కూడా జేఏసీ నుండి చాలా ఉద్యమానికి సపోర్ట్ చేయడం జరిగింది. అన్న శ్రీనివాస్ గారు కూడా, అంటే పరిగిలో ఒక పెద్ద చరిత్ర ఉంది ఉద్యమానికి. ఇక చెప్పబోగానే నాటి ముఖ్యమంత్రి కూడా విన్నవించినటువంటి ఉద్యమం ఇక్కడ మొదలుకొన్నది. నాటి చంద్రబాబు ఏదైతే ఉద్యమంలో వచ్చిన సమయంలో ఉద్యమకారుల ఒక ఆవేదన, ఆకృత, 2 కళ్ళ సిద్ధాంతానికి మీరు మీ పార్టీ సపోర్ట్ చేయాలని చెప్పి ఇక్కడ నుంచి ఒక ఉద్యమం ఉధృతం ఏర్పడింది. మేము ఇక్కడ నుంచే మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆల్ పార్టీస్ తెలంగాణ రాష్ట్రం కావాలని వివిధ సంఘాల నాయకులు కూడా ఉద్యమాన్ని కోరుకున్నారు. కాబట్టి ఈరోజు కూడా మేము ఏమడుగుతున్నామంటే ఉద్యమకారులను ఆదరించండి, ఆదుకోండి అని రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ చెరుకు సుధాకర్ మలిదశ ఉద్యమకారుల ఆధ్వర్యంలో, నాయకుల ఆధ్వర్యంలో మేము పార్టీల కులాల మతాలకు అతీతంగా ఒక్కసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. నమస్తే. ఏదైతే అనుకున్నటువంటి తెలంగాణ వచ్చింది, ఎవరైతే దాని గురించి పోరాటం చేసిరో, కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిజంగా తెలంగాణ లేదు. కానీ తెలంగాణ సిద్ధించడకు ఎవరైతే ఉద్యమకారులు పాల్గొన్నారో వాళ్లకు పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము వంచింది, మోసం చేసింది, దగా చేసింది. ఇప్పుడు అనుకున్న ప్రభుత్వం వచ్చింది, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కష్టపడి పనిచేసిరో, ఉద్యమం గురించి తెలంగాణ గురించి ప్రయత్నం చేసిరో, పోరాడిరో, కొంతమంది అయినా కేసులు వేయడం జరిగింది. ఆ యొక్క కేసును ఈ యొక్క ప్రభుత్వం ఎత్తేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు తెలంగాణలో ఇప్పుడు ఉద్యమకారులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగాపడి మరి మిగిలిపోయినారు. వారికి ఎటువంటి అవకాశాలు రాలేదు, రాజకీయంగా కానీ లేకపోతే వారికి వెసులుబాటు కానీ ఎటువంటి కూడా ఇంకా రాని వాళ్ళు చాలా ఉన్నారు. అందువలన కేవలం అప్పుడు బీఆర్ఎస్కు వత్తాసు పలికినటువంటి కొంతమందికి మాత్రమే మరి కొన్ని అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది ఉద్యమకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులను అందరూ గుర్తించి వారు ఏదైతే కోరుతా ఉన్నారో వారు, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అపారమైనటువంటి విశ్వాసం ఉంది, తప్పకుండా మాకు ఒక న్యాయం కలుగుతున్నటువంటిది ఆకాంక్షిస్తూ ఉన్నారు. మరి వారికి మరి 250 గజాలు మరి మీరే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందే 250 గజాలు ఇస్తామన్నారు. అదేవిధంగా కొన్ని అవకాశాలు ఇస్తామన్నారు. చాలా మందికి కూడా మరి రాజకీయంగా కూడా అవకాశాలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మీరు మన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి తగు విధంగా న్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మీకే అందుబాటులో ఉంటారు, మీకే విన్నట్టుగా ఉంటారు, మీకు ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి దానిని గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి బట్టి విక్రమార్క గారు కూడా ఆలోచన చేసి ఈ యొక్క తెలంగాణలో